వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో చాలా మంది కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. సో అందరివి కూడా సిట్టింగ్ పొజిషన్లో జాబ్లే కాబట్టి ఎక్కువగా మాకు నడుము నొప్పి వచ్చేసింది అంటుంటారు. కానీ తీరా చూస్తే వాళ్ళకి బ్యాక్ పెయిన్ కాదు, ఆ బ్యాక్ పెయిన్లో సయాటికా అనే నర్వ్ నుంచి వచ్చే పెయిన్ అని చెప్పేసి డయాగ్నోస్లో తేలుతూ ఉంటుంది. సో అసలు ఈ నడుము భాగంలో వచ్చే నొప్పికి, అదేవిధంగా ఈ సయాటికా పెయిన్కి ఎట్లా మనం డిఫర్ చేయాలి, అదేవిధంగా ఈ సయాటికా పెయిన్కి ఆక్యుపెంచర్లో ఎలాంటి ట్రీట్మెంట్ విధానం ఉంది, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సీనియర్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నిజంగా ఇంట్రడక్షన్లో నేను చెప్పినట్టుగా మాకు బ్యాక్ పెయిన్ లేదా సయాటిక్ అనేది డిఫర్ చేయలేకపోతా ఉన్నాం అని చెప్పేసి కొద్దిమంది అంటుంటారు. కూర్చున్నా కాలు లాగేస్తూ ఉంది, నిలవన్నా లాగేస్తూ ఉంది, సో ఈ నడుము భాగంలో కూడా పెయిన్ వస్తుంది అంటుంటారు. ఎట్లా ఈ డిఫర్ ఏం చేయాలి? ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది టిపికల్గా ఉంటుంది, గుర్తుపట్టవచ్చు. బ్యాక్ పెయిన్ అంటే ఈ మిడ్ బ్యాక్ లోనే మేజర్ కనిపిస్తుంది, మధ్యలో మధ్య భాగంలోనే. సో ఇది లోవర్ బ్యాక్, ఓకే, వెన్నుముక ఆల్మోస్ట్ ఎండింగ్ లో. ఇది మిడ్ బ్యాక్, ఇది ఎంటైర్ బ్యాక్. సో ఇక్కడ మేజర్ గా ఈ పోర్షన్ లో ఎక్కువ మంది కనిపిస్తుంది, కొంతమంది ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఓకే ఓకే, వీపు భాగం ఇక్కడ కూడా కనిపిస్తుంది. చాలా ఎక్కువ కనపడేది ఈ భాగం కనిపిస్తుంది. ఓకే, L4 L5 లూంబార్ రీజన్ లో కనిపిస్తుంది. ఇది సర్వైకల్ రీజన్ అంటాం. సో ఇది మీరు అంటే బ్యాక్ పెయిన్ అంటే ఇదే అనుకోవాలి మనం. ఓకే, కాలు లాగినట్టు ఉండదు, దాంట్లో కాలు లాగినట్టు ఉండదు. కిందకి ఇక్కడ నుండి నొప్పి ఇక్కడి నుంచి ఫిక్స్డ్ అయిన ఉండొచ్చు, లేదా రేడియేట్ అవుతుంటది ఇటువైపు అటువైపు. చాలా నొప్పి ఉంటుంది. కూర్చుంటే కంఫర్ట్ ఉంటుంది, నిలబడితే పెయిన్ అంటారు. కొంతమంది కూర్చున్నా కూడా ఇబ్బంది అంటారు. సో అందువల్ల బట్ ఈ మీరన్న సయాటిక్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా రేడియేట్ అవుతుంది, కాళ్ళలోకి వస్తుంది, పాదాల్లోకి వస్తుంది. ఓకే ఓకే, ఈ రెండు వైపులు వస్తుంది, ఏ వైపు అయినా రావచ్చు. కొంతమందికి ఒకవైపు ఉంటుంది, కొంతమంది రెండు వైపులు కూడా ఉంటుంది. ఓకే ఓకే, మేజర్గా ఒకవైపు చాలా మందికి వస్తుంది సయాటికా పెయిన్. రేర్ గా కొంతమందికి ఇటు రెండు కాళ్ళలో కూడా ఉంటుంది. ఓకే, నడుము భాగంలో ఇక్కడ నుంచి నడుము భాగం లాగుతా ఉంటుంది, కిందకు రేడియేట్ అవుతుంటుంది. దాన్ని ఏమంటాం అంటే జాలువారు నొప్పి అంటాం. కింద జాలు వారుతుంది కాబట్టి ఇక్కడ నడువులో నుంచి కిందకు వస్తుంది. చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, భరించరానంత నొప్పి ఉంటుంది. దేని వల్ల వస్తుంది సార్ అసలు ఇది యాక్చువల్గా ఏంటంటే నర్వ్ కంప్రెషన్ అవుతుంది. ఇక్కడ ఈ నడుము భాగంలో ఈ నరము ఒత్తిడికి లోనైనప్పుడు, ఓకే ఓకే, ముఖ్యంగా ఈ పిరుదుల భాగంలో నుంచి వస్తుంది. ముఖ్యంగా ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఈ భాగంలో ఇక్కడ ఒత్తిడికి గురవుతుంది ఎక్కువ మేజర్గా. ఆ నర్వ్ సయాటికా ఇలా వస్తుంది కదా, ఈ భాగం గురవుతుంది. అందుకని నొప్పి అంతా కూడా వాళ్ళకి ఇక్కడ నుంచి ఇటువైపు కిందకంతా బాగా బాధపడుతుంటారు. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే ఇది నరాల సంబంధించిన సమస్యనే. ఇది సయాటికా అనేది ఒక నర్వ్, పెద్ద నర్వ్, నర్వ్స్ పెద్దది. ఓకే, ఇది లార్జెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ. సో దీనికి నడక సంబంధం, కూర్చోడానికి సంబంధం ఉంది కాబట్టి ఇబ్బంది. నడవలేరు, కూర్చోలేరు, పెయిన్ విపరీతంగా, పడుకోలేరు. పడుకున్నా లాగుతుంటుంది ఈ కొన్ని యాంగిల్లో నుంచి, నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ముందు పెయిన్ తగ్గాలి. ముఖ్యంగా ఏంటంటే దీని మేనేజ్మెంట్ అనే కాకుండా ఆక్యుప్రెషర్లో ట్రీట్మెంటే ఉంది. కొద్దిమందికి అసలు సర్జరీ అంటుంటారు కదా సార్, సయాటికా నర్వ్ పెయిన్ వచ్చిందంటే ఎక్కడైతే కంప్రెషన్ అవుతుందో, ఆ టచ్ అవుతుందో ఈ మన స్పైనల్ రీజన్ లో, అక్కడ కొంచెం చిన్న సర్జరీ చేసి సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. బట్ మనం సర్జరీ అవసరం లేకుండా చేయొచ్చు. సర్జరీ లేకుండానే మన ఆక్యుప్రెషర్ లో ట్రీట్మెంట్ ఉంది. ఓకే ఓకే, రిజల్ట్స్ కూడా ఉన్నాయి. దానికి ఏంటంటే ఒక 3 పాయింట్స్ చెప్పొచ్చు, అందులో 2 పాయింట్స్ మాత్రం వీళ్ళు మన వాళ్ళు చేసుకోవచ్చు. ఒక పాయింట్ అంటే కొంచెం ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలి. అదేంటంటే 2 పాయింట్స్లో ఒకటి UB40 యూనినరీ బ్లాడర్. ఈ సయాటికా పెయిన్ కి చాలా చాలా బాగా పనిచేసే ఒక పాయింట్, అద్భుతమైన పాయింట్ ఇది UB40. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే ఈ మోకాలు యొక్క, ఇప్పుడు ఈ కాలు కొంత ప్రాబ్లం అనుకుందాం, సయాటికా నర్వ్ ఇలా వచ్చింది, ఇక్కడ ఈ రైట్ లెగ్ కు ప్రాబ్లం. ఎగ్జాక్ట్గా ఈ మోకాలు దాని వెనక భాగంలో రండి, ఇక్కడ ఉంటుంది పాయింట్ ఇది. UB40 దీన్ని కనుక యాక్టివేట్ అంటే జనరల్గా ఇక్కడ ఏం చేయొచ్చు, ట్యాప్ చేయొచ్చు, లేదా ఒక ప్రెషర్ పెన్ తోని ప్రెషర్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి ఇలా నొక్కి వదిలి ఎక్కడ ఎన్ని టైమ్స్ చేయాలన్నా 1 నిమిషం చేయొచ్చు, 1 మినిట్ ఈ కాలుకు, 1 మినిట్ ఆ కాలు కూడా చేయొచ్చు, 2 కాలు చేయొచ్చు. ఈ కాలు నొప్పి లేని కాలుకు చేసినా కూడా దీని రిజల్ట్ వస్తుంది. ఓకే ఓకే, దీని ఫర్దర్గా రాదు,
దీనికి ఉన్నదానికి కూడా రిజల్ట్ వస్తుంది. అంటే ఏంటి అక్కడ మనం యాక్టివేట్ చేయడం వల్ల ఏం సంకేతాలు వెళ్తాయి బాడీకి? ఇప్పుడు UB40 ఏం చేస్తుందంటే అక్కడ అది పెయిన్ తగ్గించగలుగుతుందంటే మొత్తం ఇది కమాండింగ్ పాయింట్ ఫర్ ఎంటైర్ బ్యాక్. ఎంటైర్ బ్యాక్ ఏరియాలో ఏ ప్రాబ్లం వచ్చినా, మజిల్ క్రాంప్ వచ్చినా, పెయిన్ వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు అంటే ఒకవేళ వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉన్నా తగ్గుతుంది, దీని బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. కమాండింగ్ పాయింట్ మనం మాట్లాడే నర్వ్ దీని గురించి మాట్లాడుతున్నాం, సయాటిక్ గురించి మాట్లాడుతున్నాం. సయాటిక్ కూడా చాలా ప్రూవెన్ పాయింట్. ఇది ఒక పాయింట్. ఇది ముందు ఆ నర్వ్ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించగలుగుతుంది. ఆ నర్వ్ లో ఏర్పడేటువంటి నొప్పిని, ఆ రాపిడిని కంట్రోల్ చేయగలుగుతుంది. ముందు అక్కడ ఎనర్జీని పాస్ చేయగలుగుతుంది, ఎనర్జీటైజ్ చేస్తుంది, ఆ మజిల్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. మజిల్ ఇక్కడ ఉన్నటువంటి మజిల్స్ ఉంటాయి కదా, వాటిని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. చాలా చాలా మంచి పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఇది యూరినరీ బ్లాడర్లో ఇంకొక ఛానల్ ఉంది, గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్లో GB44. ఈ గాల్ బ్లాడర్ ఇప్పుడు ఇదే లెగ్, రైట్ లెగ్ అనుకున్నాం ఇందాక, ఈ లెగ్ ప్రాబ్లం ఉంది. ఇందాక ఈ పాయింట్ చేసాం. ఇంకొక పాయింట్ ఏం చేయొచ్చు అంటే ఇదే కాలుకు బిగ్ టో ఇక్కడ చివరికి వచ్చినప్పుడు 4వ టో, 4వ వేలు, 4వ వేలుని ఇలా పట్టుకొని గోరు భాగాన్ని ఇలా ఇలా ప్రెస్ చేయడమే. ఇటువైపు ఉంటుంది పాయింట్ యాక్చువల్గా. ఆ గోరు అవతల ఇక్కడ సార్ ఇది 4వ వేలుని గోరు ఇట్లా ఇలా పట్టుకోవాలి, అలా పట్టుకోవాలి. ఆ వైపు ఈ వైపు నుంచి ప్రెస్ చేయాలి. చాలా సింపుల్. ఒక 1 మినిట్ 2 నిమిషాలు ప్రెస్ చేయొచ్చు రెండు కాళ్ళలో. ఇది గాల్ బ్లాడర్ GB44 అంటాం. ఇది కూడా సయాటికాకు చాలా చాలా రిజల్ట్ ఓరియంటెడ్ పాయింట్. ఈ 2 పాయింట్లు. ఇంకొక పాయింట్ ఉంటుంది కానీ అది ఈ తొడల భాగం, ఇక్కడ ఈ పిరుదుల భాగంలో ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఇన్ని పాయింట్లు చెప్తున్నారు కదా, ఇది ఏంటంటే ఇవన్నీ కూడా యాక్టివేట్ చేయాలా, లేదంటే బాడీ తత్వాన్ని బట్టి ఎవరికి ఏదని మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత చెప్తారా? అంటే ఇది బాడీ తత్వాన్ని బట్టి మారుతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు మనం ఏ తత్వం అవతల వాళ్ళు తెలియదు కాబట్టి ఈ 2 పాయింట్లు చెప్పామనుకోండి, కొంతమంది దీని వల్ల కొంతమంది రిలీఫ్ రావచ్చు, కొంతమంది దాని వల్ల రిలీఫ్ కావచ్చు. సో అందరికి మీ వీడియోస్ చూసి వాళ్ళు స్వతహాగా ఈ పాయింట్స్ ని యాక్టివేట్ చేసుకుని తగ్గింది సార్ అని చెప్పి ఏమన్నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పడం కోసం కాల్ చేశారా? బోల్డ్ మంది ఫాలో అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మనని వచ్చి కలుస్తుంటారు, ఫోన్ కాల్ చేస్తుంటారు. దే ఆర్ హ్యాపీ. మనకేంటంటే ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మనం కూడా హ్యాపీగా ఉన్నాం. రిజల్ట్స్ వస్తున్నాయి. ఒకవేళ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మేము ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే, అంటే సార్ మీరు చెప్పిన పాయింట్ మేము యాక్టివేట్ చేసాము, రిజల్ట్స్ అయితే బాగా వచ్చాయి, బట్ మళ్ళీ ఆ పెయిన్ అనేది రివర్స్ అవుతుంది మాకు, అంటే మళ్ళీ ఇట్లా ట్రిగర్ అవుతుంది అని అన్నప్పుడు వాళ్ళకి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో అపాయింట్మెంట్ ద్వారా మీరు సార్ని మీట్ అవ్వచ్చు. లేదు అని అంటే మేము వేరే ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నాం సార్, మరి మేము హైదరాబాద్ వరకు రాలేము అని అంటే వీడియో కాల్ ద్వారా కూడా మీకు సార్ అయితే అపాయింట్మెంట్ ఇచ్చే విధంగా ఉంటుంది. ప్లీజ్ కంటిన్యూ సార్. సో ఇప్పుడు మనం దీనికి ఏంటంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు వస్తే రాగలిగితే నాడి చూస్తాం కదా, పల్స్ ద్వారా చాలా విషయాలు అర్థం అవుతాయి. పల్స్ ని బట్టి కూడా తెలిసిపోతుంది. పల్స్ లో తెలుస్తుంది యాక్చువల్గా. పల్స్ లో ఏ ఆర్గాన్ లో ఇప్పుడు మనం ఇంతకు 2 చెప్పాం, ఒకటి UB అన్నాం, ఇంకోటి GB అన్నాం. గాల్ బ్లాడర్ UB ఛానల్ లో ప్రాబ్లం ఉందా, GB ప్రాబ్లం గాల్ బ్లాడర్ ఛానల్ తెలిసిపోతుందా? పల్స్ తెలుస్తుంది. అప్పుడు స్ట్రైట్ గా దాన్ని మనం యాక్టివేట్ చేయొచ్చు. సో ఇదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక ఆన్లైన్ లో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ అర్థం అవుతాయిగా, ఇలా నొప్పి వచ్చిందని, ఇలా నొప్పి వచ్చిందని, వెనక సైడ్ నుంచి వచ్చిందా, వెనక అవి కూడా సేమ్ రిజల్ట్స్ ఉంటాయి సార్? చాలా రిజల్ట్స్ ఉంటాయి. కాకుండా ఏంటంటే ఇది ఒక్కసారి చేసింది, అది 4 సార్లు ప్రెషర్ చేసుకోవాలి. అక్యుపంక్చర్ ఒక్కటి. ఇప్పుడు ఒకవేళ ట్రీట్మెంట్ లాగా పూర్తి స్థాయిలో మీతో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎన్ని సిట్టింగ్స్ పడతాయి సార్ ఇది తగ్గించాలంటే? దీనికా సయాటికాకి ఇప్పుడు సెట్టింగ్స్ విషయానికి వస్తే అది ఎంత కాలం నుంచి ఉంది, ఎంత సివియర్ ఉంది అనేది చూడాలి మనం. ఒకవేళ ఈ మధ్యలో వచ్చింది 2 నెలలు 3 నెలలు 4 నెలల నుంచి అనుకోండి, అది మనకు ఒక 6 to 8 సిట్టింగ్స్ అయిపోతుంది. అంటే 2 months. అలా కాకుండా చాలా కాలం నుంచి ఉంది, మేనేజ్ చేస్తున్నాం, వస్తుంది పోతుంది, మళ్ళీ మేనేజ్ చేస్తున్నాం, అట్లా కొంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్నాం అంటే కొన్ని సిట్టింగ్స్ పెరుగుతాయి. డబుల్ అవ్వచ్చు, కొన్ని సిట్టింగ్స్ పెరుగుతాయి అంటే ఇంకొక నెల యాడ్ కావచ్చు. కానీ రిజల్ట్స్ ఉంటాయి, హ్యాపీ మనం ఫాలోవర్స్ ఉన్నారు. ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు కూడా ఈ సయాటికా నరం నొప్పి అనేది చాలా భరించలేనంత పెయిన్ వస్తూ ఉంటుంది.
వాళ్ళు అలాంటి వాళ్ళు మళ్ళీ మేము జర్నీలు చేసి మీ దగ్గరికి విజిట్ అవ్వాలంటే కొంచెం కష్టమే సార్ అనేవాళ్ళు ఉంటే వీడియో కాల్ ద్వారా కూడా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తామని చెప్పేసి జనార్దన్ ఆచార్య గారు చెప్తున్నారు. మీరు చెప్పే సింటమాటిక్ని బట్టి దాన్ని సింటమాటిక్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చే విధంగా ఉంటుంది అంటున్నారు. సో మీరు కూడా ఈ సియాటికా నరం నొప్పితో బాధపడుతూ ఉంటే దీన్ని తగ్గించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ ద్వారా మీరు సార్తో మాట్లాడొచ్చు విత్ వీడియో కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.